యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. ఈ సమయమందు మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయాన్ని మనం చదువుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము, 6వ అధ్యాయము, 7వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారు కొండ మీద చేసిన ప్రసంగాన్ని మత్తయి తెలియపరిచాడు. అంటే యేసుక్రీస్తు వారు ఆయా సందర్భాల్లో తెలియజేసేటువంటి మాటల్ని మత్తయి ఈ కొండ మీద చేసిన ప్రసంగం రూపంలో తెలియజేయడం జరిగింది. ఏదైనప్పటికీ ఈ ప్రసంగము అనేది క్రైస్తవుని యొక్క ఆత్మీయ జీవితానికి ఎంతో మేలుకరమైనటువంటి విషయాలు రాయబడ్డాయి. ఒక వ్యక్తి విశ్వాసంగా బతకడానికి, దేవుని యొక్క సంకల్పాన్ని అనుసరించి జీవించడానికి కావలసినటువంటి ప్రతి విషయాన్ని యేసు ప్రభు యొక్క బోధనను తెలియపరుస్తూ మత్తయి ఈ విషయాలని తెలియజేయడం జరిగింది. ఈ విషయాలు ప్రతి వ్యక్తి అర్థం చేసుకొని వాటిని అనుసరించి జీవిస్తే దానివల్ల వచ్చేటువంటి జీవితము ఎంతో గొప్పదిగా ఉంటుంది. దేవుడు సంతోషించే విధంగా ఉంటుంది. కావున ఈ కొండ మీద చేసిన ప్రసంగము మనందరం కూడా చదివి ఆలోచించి దాని ప్రకారం మనము జీవించవలసిన వారమే ఉన్నాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 1వ వచనము 2వ వచనము చదివినప్పుడు ఆయన ఆ జన సమూహమును చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చిరి. అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగ బోధింపసాగెను. యేసుక్రీస్తు వారు ఎక్కడికి వెళ్ళినా కానీ జనసమూహము విపరీతంగా వచ్చేవాళ్ళు. ఒకటి, ఆయన చేత అనారోగ్యం గల వాళ్ళు స్వస్థపడటానికి. 2, ఆయన బోధలు వినటానికి. కాబట్టి యేసుక్రీస్తు వారు ఎక్కడికి వెళ్ళినా కానీ ఆయన్ని వెంబడించేటువంటి జనాంగము విపరీతంగా ఉండేవారు అన్నమాట. మత్తయి సువార్త 4వ అధ్యాయం 25వ వచనంలో గల్లియా, దెకపోలి, యెరూషలేము, యోదయను ప్రదేశం నుండి, యోర్దానుకు అవతల నుండి బహుజన సమూహములు ఆయన్ను వెంబడించారు. యేసు ప్రభువుని అంత విపరీతంగా జనాలు వెంబడించేవాళ్ళు. అయితే యేసు ప్రభు వారు వెంబడించేటువంటి విషయంలో, వారిని స్వస్థపరిచేటువంటి విషయంలో మాత్రమే కాదు, వారికి బోధించేటువంటి విషయంలో కూడా యేసు ప్రభు ఎంతో శ్రద్ధ వహించేవాడు. అంటే వారికి బోధించడం అనేది యేసు ప్రభు యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం. యేసు ప్రభు అద్భుతాలు చేసిన, స్వస్థతలు చేసిన, మహత్కారాలు చేసిన దాని యొక్క మూలం అంశం ఏంటంటే యేసు ప్రభు వారికి బోధించి దేవుని యొక్క రాజ్యం గురించిటువంటి చట్టాన్ని వారు అర్థం చేసుకొని జీవించడానికి కావాల్సిన ప్రతిదీ కూడా యేసు ప్రభు యొక్క బోధల ద్వారా తెలియజేయడం జరిగింది. కావున దీంట్లో భాగంగా మత్తయి సువార్త 5వ అధ్యాయం 3వ వచనంలో యేసుక్రీస్తు వారు ఒక దళిత గురించి మాట్లాడుతున్నాడు. మొదటి దళిత గురించి మాట్లాడుతున్నాడు. ఏంటి దళిత అంటే, ఆత్మ విషయమై దీని లేని వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఇక్కడ ధన్యత అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే ఆనందభరితులు లేక ఆశీర్వదింపబడిన వారు అని. అంటే ఎవరు ఆనందభరితులు, ఎవరు ఆశీర్వదింపబడిన వాడుగా ఉంటాడు లేదా ఆశీర్వదింపబడిన వారుగా ఉంటారంటే ఎవరైతే ఆత్మ సంబంధమైన విషయాల్లో తాము తగ్గించుకునేటువంటి మనసు కలిగిన వాళ్ళు ఆనందభరితులు, ఆశీర్వదింపబడిన వారు. అంటే పరలోకమందున్నటువంటి దేవుడు మానవుని యొక్క జీవితంలో ఏది కోరుకుంటున్నాడో, ఏది ఆశిస్తున్నాడో
అదంతా కూడా ఆత్మ సంబంధమైంది. కాబట్టి ఈ లోకంలో ఉన్నటువంటి ఒక మనిషి తన ఆత్మ గురించి, తన ఆత్మ యొక్క స్థితి గురించి పరిశీలించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. కానీ ఈరోజు ఎవ్వరూ ఆత్మ గురించి ఆలోచించలేదు. దాని గురించి ఆలోచించేటువంటి టైం కానీ, మనస్తత్వం కానీ లేకుండా పోయింది. కారణం ఏంటంటే, ఈ లోకంలో ఉన్నటువంటి సమాజము ఈ శరీరాన్ని గురించి ఎక్కువగా ఆలోచించడం. ఈ శరీరం గురించి ఉదయం లేచిన కాడి నుంచి సాయంత్రం పనుకునే వరకు కూడా ఈ శరీర అవసరతలు, ఈ శరీరం యొక్క కోరికల గురించిటువంటి ఆలోచనల మీదే మనిషి యొక్క ప్రయాస కొనసాగుతుంది. కానీ శాశ్వతమైనటువంటి ఆత్మ గురించి, నిత్యమైనటువంటి ఆత్మ గురించి ఎవరూ ఆలోచించలేదు. కావున ఒక వ్యక్తి ఆత్మ గురించి ఆలోచించడం అనేది కీలకమైనటువంటి భాగం. ఎందుకంటే ఈ దేహం అనేది శిథిలమైపోయేది, కానీ మన యొక్క ఆత్మ శాశ్వతమైంది. శాశ్వతమైనటువంటి ఆత్మ గురించి మనము ఆలోచించవలసిన వారమై ఉన్నాం. అంటే శాశ్వతమైనటువంటి ఆత్మ గురించి ఆలోచించాలంటే ఆత్మ సంబంధమైనటువంటి విషయాల గురించి మనము మనసు పెట్టవలసిన వారమై ఉన్నాం. ఆత్మ సంబంధమైన వాటి మీద మనసు పెట్టడానికి మనకు ఉండవలసినటువంటి స్థితి లేదా మనకు ఉండవలసినటువంటి ఈ విధానం ఏంటంటే తగ్గించుకోవటం, దీనత్వం అన్నాడు ఇక్కడ. అంటే ఒక వ్యక్తి దీనుడుగా లేక తగ్గించుకునేవాడిగా ఉంటే ఏ విషయాల్లో ఆత్మ సంబంధమైనటువంటి విషయాల పట్ల తగ్గించుకునేటువంటి మనస్తత్వం ఉన్న వ్యక్తి ఉన్నతమైనటువంటి జీవితాన్ని ఆస్వాదిస్తాడు. అలాంటి వారు ఆనందభరితులు. అంటే దేవుడు మన ఆత్మకు ఏదైతే ఉద్దేశించాడో ఆ ఉద్దేశించినటువంటి విషయాల పట్ల మనకు అవగాహన పెంచుకునేట్లుగా, ఆ అవగాహనతో బ్రతికేట్లుగా మన జీవితాన్ని సిద్ధపరచుకోవడం అనేది చాలా కీలకమైనటువంటి భాగమైంది. ఈరోజు భౌతికంగా ఆశీర్వదింపబడితేనే ఆశీర్వాదం అనుకునేటువంటి పరిస్థితి. అంటే ఏమీ లేని స్థాయి నుంచి గొప్ప స్థాయికి వెళ్ళేటువంటి స్థితే ఆశీర్వదింపబడినటువంటి స్థాయిగా మనుషులు ఆలోచిస్తారు, దాన్ని అలా పరిగణిస్తూ ఉంటారు. కానీ ఆశీర్వదింపబడటం అంటే అర్థం ఏంటంటే ఒక వ్యక్తి ఆత్మ సంబంధంగా ఆశీర్వదింపబడటం అనేది కీలకమైనటువంటి భాగం. అది యేసు ప్రభువు వారు ఈ విషయాన్ని మొదటగా తెలియపరుస్తున్నారు. ఎవరు ఆశీర్వదింపబడిన వారు, ఎవరు ఆనందభరితులు అంటే దేవుని యొక్క రాజ్యం యొక్క విలువను గుర్తించేట్లుగా, ఆ శక్తిని గుర్తించేట్లుగా తమ ఆత్మలని ఆత్మ సంబంధమైనటువంటి వాటి మీద దృష్టి పెట్టి ఈ జీవితాన్ని కదిలించేటువంటి విధానాన్ని కలిగి ఉన్న వ్యక్తే ఆశీర్వదింపబడినవాడు. అంటే ప్రతి రోజు మనము దైవికమైనటువంటి స్పృహ చేత ఎదుగుతున్నప్పుడు మనము ఆత్మ సంబంధమైన విషయాల మీద దృష్టి పెట్టి, శరీర సంబంధమైన విషయాల మీద తక్కువ దృష్టి పెట్టి, ఆత్మ సంబంధమైన విషయాల మీద ఎక్కువ దృష్టి పెట్టి మన యొక్క ఆత్మీయ జీవితం కొరకు మన మనసును, మన హృదయాన్ని సిద్ధపరచుకుంటూ దినదినము క్రీస్తులో ఎదుగుతున్నటువంటి స్థితిని బట్టి మనము ఆశీర్వదింపబడిన వారము. అందుకే ప్రతి వ్యక్తి యేసుక్రీస్తునందు ఆయన వాక్యానికి లోబడేటువంటి మనసును సిద్ధం చేసుకోవాలి. ఇక్కడ చూడండి, లేఖనాలు మనకి ఏం బోధిస్తున్నాయి అంటే మనం పరిశీలిస్తే
128వ కీర్తన 1వ వచనంలో, యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచుకున్న వారందరూ ధన్యులు. అంటే యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండటం అనేది గొప్ప సంగతి. ఆ భయము, భక్తితో ఆయన త్రోవలను యందు నడుచుకునేటువంటి మనసును మనం ప్రిపేర్ చేసుకున్నప్పుడు, మనం వాటిని ఆ మార్గమందు జీవించడానికి ఇష్టపడినప్పుడు, అలాంటి వారు ధన్యులని కీర్తనాకారుడు తెలియపరుస్తున్నాడు. అలాగే మనం ఆలోచించినప్పుడు యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనంలో, ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకున్నది, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించును అన్నాడు. అంటే ప్రభు దృష్టికి మనం తగ్గించుకునేటువంటి మనస్సు మనకు అవసరమైంది. అంటే యేసుక్రీస్తు నందు ఆయన మాటలకు, ఆయన బోధలకు, ఆయన మనకి చెప్పేటువంటి ప్రతి ఆజ్ఞకి మనం లోబడినప్పుడు, వాటి విషయాలు మనం తగ్గించుకొని ఆయనకి విధేయులై బతుకున్నప్పుడు, మనల్ని దేవుడు అన్ని విషయాల్లో కూడా గొప్ప చేస్తాడు, ఉన్నతమైనటువంటి స్థితి తీసుకెళ్తాడు. అందువల్ల ప్రభు దృష్టికి మీరు తగ్గించుకోండి అంటే, ఆత్మ సంబంధమైనటువంటి విషయాల పట్ల మనకు ఉన్నటువంటి వైఖరి చాలా బలంగా ఉండాలి. ఈరోజు మన జీవితాల్లో మనకు ఉండవలసినటువంటి ఆ విధానం మనం కలిగి ఉండకపోతే మనం నష్టపోయేటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ యేసు ప్రభువు 2 సంగతులు చెప్పాడు. ఒకటి, ఆత్మ సంబంధమైన విషయమై దీని లేని వారు ధన్యులు అని చెప్పాడు. అంటే ఆత్మ సంబంధమైనటువంటి విషయాలను మీరు తగ్గించుకొని, మీరు వాటికి లోబడి అంగీకరించి జీవించిన వారైతే మీరు ఆనందభరితులు లేదా ఆశీర్వదింపబడిన వారు అని చెప్పాడు. ఒకవేళ కానీ గర్విస్తే, దేవుని యొక్క మాటలకు, ఆత్మ సంబంధమైన విషయాలకు మనము విధేయత చూపించకుండా మనం గర్వించిన వారమైతే, లోబడిన వారమైతే నష్టమేందంటే, మనము దేవుని యొక్క రాజ్య పరిపాలన కింద జీవించేటువంటి స్థితిని కోల్పోతాం. దేవుడు మనల్ని ఎరగడు అనేటువంటి స్థాయికి మన జీవితము కొనసాగింది. అందుకే గ్రంథకర్త చాలా స్పష్టంగా చెప్పాడు, ఆత్మ సంబంధమైన విషయాలకి మనము లోబడి బ్రతకాలి. లోబడి బతికినప్పుడే మన యొక్క జీవితాలు బాగుంటాయి. అలా ఉండకపోతే మనం నష్టపోతాము అని చెప్పి, పరలోక రాజ్యం వారిదని 2వ విషయాన్ని తెలియపరుస్తున్నాడు. అంటే దేవుని యొక్క పరిపాలన కింద జీవించేటువంటి వ్యక్తి యొక్క స్వభావము, ఆత్మ సంబంధమైనటువంటి విషయాల మీద దృష్టి పెట్టి జీవించేటువంటి మనస్సు, హృదయం కలిగిన వాడే పరలోక రాజ్య సంబంధమైనటువంటి వ్యక్తి. దేవుడి రాజ్య సంబంధమైన విషయాల మీద మనసు పెట్టకుండా, లేదా ఆత్మ సంబంధ విషయాల మీద మనసు పెట్టకుండా జీవితాన్ని కొనసాగించేటువంటి ఆ విధానము, ఆ మనిషి యొక్క ప్రవర్తన అనేది దేవుడు అంగీకరించేటువంటి విధానము ఎంత మాత్రమో కాదు. ఈరోజు మనం పరిశీలించుకుందాం, మనము ఏ స్థాయిలో జీవిస్తూ ఉన్నాం, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం. దేవుని యొక్క మాటలకు, ఆయన ఆజ్ఞలకు, ఆయన చట్టానికి విధేయై బతికేటువంటి పిల్లలుగా ఉన్నామా? లేదు, మనము దేవుని వాక్యానికి విధేయత చూపించకుండా, లోబడకుండా, మన ఇష్టాన్ని, మన ఆలోచనల్ని, మనకు అనుకూలమైనటువంటి పరిస్థితులు అనుసరించి ముందుకెళ్తున్నామా? ఏది అనుసరించే దాన్ని బట్టి దాని యొక్క పర్యవసానము మనం ఎదుర్కొంటాం. కాబట్టి దీనత్వం కలిగి దేవుని మాటలకు అనుకూలంగా జీవించిన వాడివైతే నీకు మన జీవితానికి ఆయన రాజ్య పరిపాలన కింద జీవించేటువంటి స్థితి మనకు దక్కుతుంది. లేదు, మనం వ్యతిరేకమయ్యి ఆయన మాటలకి అవిధేయత చూపించి అవిశ్వాసపరులై జీవిస్తే మనము ఆయన రాజ్యానికి దూరంగా జీవించేటువంటి ప్రజలుగా ఉంటాము. దేవుడు మనల్ని ఎరగడు, మన జీవితాల పట్ల ఆయన సంతోషించడు. కాబట్టి ఆత్మ సంబంధమైనటువంటి విషయాలను
మనము తగ్గించుకొని నేర్చుకుంటూ విశ్వాసాన్ని బలపరుచుకున్న వారమైతే మనము ఆనందంగా ఉంటాం, ఆశీర్వదింపబడిన వారంగా ఉంటాం. పరలోక రాజ్యంలో ఉన్నటువంటి వ్యక్తిగా మన యొక్క జీవితము కొనసాగిద్ది. నేర్చుకునేటువంటి వైఖరి మనకి చాలా అవసరం. నేర్చుకునేటువంటి వైఖరి మనకు లేకపోతే మనం ఆయన శిష్యులం కాం. ఏ వ్యక్తి అయితే దేవుని వాక్యాన్ని నేర్చుకోకుండా నాకు అంతా తెలుసు, నాకు అంతా అర్థమైంది, నాకు అన్ని విషయాలు నేను బాగా అర్థం చేసుకున్నాను అనేటువంటి ఆ ఆలోచన కొనసాగించేటువంటి వ్యక్తి ఏమి నేర్చుకోడు. ఇంకా ఆ రోజుతోనే, ఆ క్షణంతోనే ఆయన యొక్క జీవితంలో నేర్చుకోవడానికి ఫుల్ స్టాప్ పడింది. అందువల్ల ప్రతి వ్యక్తి ఆత్మ సంబంధమైన విషయాల పట్ల అవగాహన కలిగి తగ్గించుకొని విశ్వాసాన్ని కొనసాగించిన వాడైతే ఆ వ్యక్తిని దేవుని యొక్క రాజ్యపౌరుడుగా దేవుడు అంగీకరిస్తాడు. ఆయన పరిపాలన కింద ఆ వ్యక్తి జీవిస్తూ ఉంటాడు.